హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ లెర్నింగ్ ఇన్ఫో. ఇవాల్టి వీడియోలో దసరా నవరాత్రుల్లో విజయవాడ దుర్గా అమ్మవారికి చేసే 3వ రోజు నైవేద్యం కొబ్బరి అన్నం ఎలా చేయాలో తెలుసుకుందాం. 3వ రోజు అలంకరణ పేరు గాయత్రీదేవి. కొబ్బరి అన్నం చేయడానికి కావాల్సిన పదార్థాలు: 4 స్పూన్ల నెయ్యి, వేరుశనగ గింజలు, ఉప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు దినుసులు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి. అన్నం తయారు చేసే విధానం: ఒక గిన్నె కానీ కళాయి కానీ తీసుకొని దానిలో 4 స్పూన్ల నెయ్యి వేసి కొంచెం కాగాక ఆ నెయ్యిలో తాలింపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేయండి. జీడిపప్పు, వేరుశనగ గింజలు అన్నీ వేసి కొంచెం సేపు వేగనివ్వండి. కరివేపాకు కూడా వేయండి. ఇలా వేగాక దానిలో మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని, తగినంత ఉప్పు వేసి మొత్తం కలపండి. ఇలా ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. ఆ తరువాత తగినంత అన్నం వేసి మొత్తం కలపండి. నేను ఒక గిన్నె అన్నం తీసుకున్నాను. ఒక గిన్నె అన్నంకి అరగిన్నె పచ్చి కొబ్బరి తురుము పడుతుంది. మీరు కనుక ఎక్కువ అన్నం తీసుకున్నట్టయితే దానికి తగ్గట్టు పచ్చి కొబ్బరి తురుమును కూడా తీసుకోండి. అన్నం వేశాక 2 నుంచి 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, చూశారు కదా అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కొబ్బరి అన్నం ఎంత ఈజీగా చేయవచ్చో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ను క్లిక్ చేయండి.